హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారి రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడాలి, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ముందుగా గ్యాగ్ ఆర్డర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అసలు గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఆ గ్యాగ్ ఆర్డర్ ఏం చెప్తుంది? గ్యాగ్ ఆర్డర్ గురించి మాట్లాడే కన్నా ముందు నేను ఈ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక బూతు పురాణం మాదిరి ఉంది. ఆయన బిఆర్ నాయుడు గురించి మాట్లాడితే అదేదో ఒక బూతు ఛానల్కి ఇంటర్వ్యూ చేసినట్లా ఉంది. నిన్నటి వరకు మొన్నటి వరకు ఆ పాపం ఆ వీడియోస్ రావడం, ఫొటోస్ రావడము అలా జరిగింది. గ్యాగ్ ఆర్డర్ అంటే ఆయన ఇక్కడేదో మన హైదరాబాద్ సివిల్ కోర్టు, అది అంటే నా దగ్గర ఒక ఆర్డర్ మాత్రమే ఉంది, అంటే కంటెంట్ మాత్రమే ఉంది. ఓకే, పూర్తి ఆర్డర్ నా చేతిలో లేదు, మీ దగ్గర కూడా లేదనుకుంటా. ఉంది, నా దగ్గర ఉంది. పూర్తిగా ఎవరు డిఫెండెంట్స్, ఎవరు రెస్పాండెంట్స్, అవునవును, సివిల్ కోర్టు అది. సివిల్ కోర్టు. దాంట్లో ఉండేది ఏమంటే, ఈ ఇంటర్నెట్లో వెబ్సైట్స్లో ఏదైతే అప్లోడ్ చేశారో ఆయన ఫొటోస్, వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ అనేది ఆయన అలిగేషన్. దానికి ఆయన ఒకటి ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కేసు ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లున్నాడు. అదే విధంగా ఆమె పేరు తీసుకోవచ్చో లేదో కానీ ఆయనతో పాటు ఆ వీడియోలు, ఫోటోలు ఉన్న ఒక మహిళ, ఆమె కూడా ఇక్కడ రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ, ఒక పిటిషన్, కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఓకే, ఆ రెండింటిని కూడా ఆయన పెట్టేశాడు. పైగా ఆయనను బిఆర్ నాయుడు గారిని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించిన ఉత్తర్వులు, ఆ జీవోలు ఏమి ఉన్నాయి, అవి కూడా దానికి ఎంక్లోజ్ చేసినట్లు కనపడుతుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ అంటే మనం దాని గురించి మాట్లాడకూడదా? ఎందుకు అంటే దీంట్లో గ్యాగ్ ఆర్డర్లో వాళ్ళు చెప్పింది ఏమంటే, ఏఐ క్రియేటెడ్ వీడియోలు అంటాడు, ఫోటోలు ఏదో చెప్తాడు ఆయన. అవి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం వలన వారి మన రెస్పెక్ట్కు భంగం కలిగింది. అది వారి హక్కు కూడా, అంటే గౌరవప్రదంగా బతికే హక్కు ప్రతి ఒక్క సిటిజన్కు ఉంది. వాటి వలన ఆయనకు భంగం కలిగింది అనేది కోర్టు దృష్టి తీసుకెళ్ళింది. దానితో అవి అన్నీ కూడా తీసేయండి అని ఎవరు రెస్పాండెంట్స్, డిఫెండెంట్స్ ఎవరు ఉండరో నాకు తెలియదు. ఆయన ఇచ్చిన వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా ఆయనకు వాళ్ళకు కోర్టు నేను నేరుగా వాళ్ళకి పంపలేను కాబట్టి మీరే సర్వ్ చేయండి ఈ ఆర్డర్ అని ఆయనకు చెప్పడం జరిగింది. ఓకే, మాట్లాడకూడదని ఏం లేదు. ఓకే, దాంట్లో ఈ డిబేట్స్లో కానీ చర్చలు చేయకూడదని ఏం లేదు. ఓకే, వాటిని ఇంటర్నెట్లో ఆ వీడియోలని, ఫోటోలను సర్క్యులేట్ చేయొద్దు, వాటి కంటెంట్స్ని మీరు డౌన్లోడ్ చేయొద్దు, మీరు వాడకూడదు అనేది. అంటే ఆ ఫోటోలు, వీడియోలు వాడకూడదు కానీ చర్చ మాత్రం చేయొచ్చు మనం. ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు, ఆ వీడియో మీరు చూశారు, అంటే బిఆర్ నాయుడు గారు, నేను ఒకరే కాదు, అంత మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూస్తే బిఆర్ నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఆ వీడియోలలో కొంత భాగం, అంత భాగం వల్లే ఆయన నోటితో చెప్పిన మాట, కొంత భాగము ఏఐ ద్వారా అదేదో మార్పు చేశారు, కొంత భాగం అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ వీడియోను మొత్తం ప్రపంచం చూసింది, మీరు కూడా చూసే ఉంటారు. ఎవరింటికైనా వెళ్ళి వేరే ఎవరన్నా ఒక డివైస్ పెట్టి వీడియో రికార్డింగ్ చేసే ఆప్షన్ ఉంటుందా? లేదంటే ఆ వీడియోని ఐదర్ బిఆర్ నాయుడు గారో లేదంటే ఆ మహిళ రికార్డ్ చేసి ఉంటుందా? ఇది ఎలా ఉంటాయంటే అండి, ఇవి అంటే నాకు అర్థమైంది, అంటే ఎన్నో క్రిమినల్ కేసులు ఎన్నో చూసాం కాబట్టి, ఆయన కన్ఫెషన్, అది కన్ఫెషన్ అడ్మిషన్ అన్నాంలే. కన్ఫెషన్ అంటే క్రిమినల్ అవుతుంది, ఇది సివిల్ కోర్టుగా అవుతుంది అడ్మిషన్. ఆయన పత్రికాముఖంగా అడ్మిట్ చేసింది 25 నుంచి 30 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి ఈయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయనేది ఉంది. ఆ వీడియోలు చూసినా, ఎన్నో మార్లు చూసినా నాకేం చెడు కనిపించలేదనేది. అంటే ఆ వీడియోలు ఏదో దాని గురించి అదే మన హత్తుకున్నట్లు ఏదో ఉంది. మరి అది ఏఐ జనరేటెడ్ నిజమా అనేది కోర్టులు తెలుసాల. ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇస్తారు. అవతల ఆ డిఫెండెంట్స్ కూడా వాళ్ళు కూడా కోర్టుకి సమ్ ల్యాబ్స్కి వెళ్ళి వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నట్లు ఉంది. తిరుపతిలో ఒక ప్రెస్ మీట్లో మేము తీసుకొచ్చామండి, ఇది ఏఐ కాదు, ఇది డీప్ ఫేక్ కాదు, ఇది ఒరిజినల్ వీడియోలు అని వాళ్ళు ఏదో చెప్పారు. సరే, ఇది ఈ డిస్కషన్ ఏదన్నా ఉందని గ్యాగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం దాంట్లో లోపలికి వెళ్ళొద్దు.
ఆయన నేను ఎన్నో మాటలు చూశానైతే ఏం చూసినా దాంట్లో తప్పు లేదు కదా అన్నాడు. నేను ఈ విషయంలో అయితే బిఆర్ నాయుడు గారిని 100% నేను లీగల్గా సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తున్నాను. ఎస్. ఓకే. ఎందుకంటే ఆయన 74 ఇయర్స్, నాకు కూడా 64 ఇయర్స్. ప్రతి మగవాడు ఆ విధంగా క్రాస్ ఎత్తడం అట్లా ఇన్సిడెంట్స్లో అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే మనకు 27th of September 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు జరిగిందండి. హానరబుల్ సుప్రీంకోర్టులో ఒక అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాంట్లో ఏమంటే ఇంతకుముందు 497 ఐపీసీ అని ఉండే. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఆ సెక్షన్ తీసేశారు. ఎందుకంటే అక్కడ క్యాష్ చేసింది అది. అది బ్రిటిష్ వాళ్ళు పీరియడ్ నుంచి రాశారు. అది 1860 నుండి ఉంది. అది 497. అది ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి అంటే మగ వ్యక్తి వేరే వ్యక్తి యొక్క భార్యని అతని అనుమతి లేకుండా ఇంటర్ కోర్సులో పాల్గొంటే అది నేరము. ఆ నేరంలోన భార్య నేరస్తుడు కాదు కానీ వాడు అవతలోడు నేరస్తుడు అవుతాడు. ఓకే. అది దానికి సిఆర్పిసి ప్రకారం ప్రొవిజన్స్ భర్తనే కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే. అది 497. దానికి ఈయన జోసెఫ్ షైన్ ఆయన అదేంటి మరి అన్యాయము, భార్య ముద్దాయి కాదు కానీ మగవాడు ఒక్కడే అంటే విటుడు మాత్రమే, మహిళ కాదు కానీ అవుతాడు, ఇది ఏమి డిస్క్రిమినేషన్ ఉంది, సమానం లేదు కదా అని పోయారు సుప్రీంకోర్టుకి. అది యాక్చువల్గా పోయింది. అది ఆయన సమ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ మాదిరి, అది సోషల్ వర్కర్. పోతే ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు చాలా డీప్ వెళ్ళిపోయినారు. అవును ఏమో కరెక్టే కదా, ఈ భర్త అనుమతి లేకుండా భార్యని వేరే అతను సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే అంటే ఆమె ఇష్టంతోనే కదా, రేపు కాదు కదా. అవును. ఇద్దరు ఇష్టపడి చేసినప్పుడు అతను ఒక్కడు నేరం అన్నారు, బాగుంది. మాకు ఇంకోటి కూడా వస్తుంది, భార్య అనేదేమి భర్త యొక్క ప్రాపర్టీనా అని క్వశ్చన్ వేసింది. ఓకే. భర్తకి ఈమెం ప్రాపర్టీ కాదు కదా, ఈమె వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి భంగం కదా అని చాలా ఎలాబరేట్ డిస్కషన్ జరిగి అంతా విమర్శించారు మన ఇండియన్ సొసైటీ. ఒక్కసారి షాక్ పోయింది. ఇది అవుట్కమ్ ఏంది, ఎవరితో అయినా హ్యాపీగా సెక్సువల్ ఇంటర్ కోర్సులో పాల్గొనవచ్చు, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్. అయితే కావాలంటే మీరు దాన్ని మీరు విడాకుల కోసం ఒక గ్రౌండ్గా వాడుకోండి, అంతేగాని ఆమెను నువ్వు ప్రివెంట్ చేసేకి లేదు, ఇతను వేరే వాడు వచ్చి ఈయన భార్య దగ్గర వండుకుంటే ఇదేం లేదని ఆ విధంగా ఇచ్చింది. అంటే ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, ఎవరైనా. కానీ ఇది 2018లో వచ్చింది. 2018 కన్నా ముందు నేరమే. ఓకే, ఏది 22 సెప్టెంబర్ 2018 కన్నా ముందు నేరం, తర్వాత నేరం కాదు. ఓకే, మరి ఈయన 25 ఏళ్ళు కాబట్టి అప్పుడు ఆమెకు భర్త ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకు. ఎందుకంటే ఆమె డాటర్ ఆఫ్ సమ్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తితో సంథింగ్ ఏదో వేస్తా ఉంది. ఆమె విడోవరా లేకపోతే అప్పటికే డైవర్స్ అయిందని తెలియదు, లేదా మ్యారేజ్ అసలు కాలేదు, కూతురుందని చెప్పింది. ఆమె లెటర్లో అవును చెప్పారు. సారీ, ఆ లెటర్లో ఆమె ఇచ్చిన లెటర్ ఒకటి, చంద్రబాబు నాయుడు ఏదో జబ్బు ఉంది, ఆ జబ్బు కూడా ఆయన నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం లేదని ఎప్పుడు 2024 ఎలక్షన్స్ కన్నా ముందు ఏదో పంపించినట్లుంది. అంటే డిఫరెన్సెస్ ఉన్నట్టు. కాబట్టి ఆమెకు భర్తే లేడు కాబట్టి ముందు కూడా నేరం కాదు. ఓకే, ఆమె విడో లేకపోతే డైవర్స్ అయినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఆమె సెక్స్లో పాల్గొనవచ్చు, అతనితో ఇబ్బంది. అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. అంటే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరు బిఆర్ నాయుడు గారికి ఫుల్ సపోర్ట్ అంటారు. లీగల్గా అంతే ఉందండి. ఓకే ఓకే, లీగల్గా అంతే. సరే, లీగల్గా మీ సపోర్ట్ ఉంది, ఓకే, ఒప్పుకుంటా సార్. దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వద్దాం. ఇంకోటి కూడా చెప్తాం. దీనికి తర్వాత బ్రోతల్ యాక్ట్ ఒకటి ఉంది. బ్రోతల్ యాక్ట్ అని ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో కూడా చాలామంది పాపం ఏదైనా లాడ్జ్లో ఇద్దరు, ఒక వేశ్యాను ఒక విటుడు దొరికితే తీసుకొచ్చి జైలుకు పంపిస్తుంటారు. అవును, అది తప్పన్నట్ల. అది కూడా నేరం కాదు ఆమెకు అంతవరకు ఆ యాక్ట్ ప్రకారం. ఆమె జీవనోపాధి కోసం ఆమె ఒళ్ళు అమ్ముకొని హ్యాపీగా ఎవరితో ఏ విటుతైనా ఉండొచ్చు అనేది చట్టం అది. ఓకే, ఎప్పుడు బ్రోతల్ హౌస్ అనే దాన్ని ఒక డిఫైన్ చేశారు. దాంట్లో ఈమె ఒళ్ళమ్ముకుంటుంటే ఎవడన్నా థర్డ్ పార్టీ వాడు దాని నుంచి కొంత కమిషన్ తీసుకుంటుంటే దానికి అన్ని అరేంజ్ చేసుకుంటే ఈవెన్ లాడ్జ్ కూడా బ్రోతల్ హౌస్ అవుతుంది.
ఓకే, అంటే ఒక పింపు కానీ లేకపోతే ఒక బ్రోకర్ కానీ ఉండి ఈమె ఒక 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 1000 రూపాయలకి ఈమె ఒళ్ళమ్ముకుంటే 200 300 వాడు తీసుకున్నాడు అనుకోండి కమిషన్కి, అప్పుడు అది Brothel బ్రోతల్ హౌస్ Act కిందకి వస్తది. అవుతుంది. అయితే అప్పుడు కూడా లేడీ ముద్దాయి కాదు, వాడు ఎవడైతే పింపు ఉన్నాడో బ్రోకర్ ఉన్నాడో డబ్బులు తీసుకున్నాడో అటువంటి అప్పుడు కూడా అది నేరం కాదు. ఓకే, బిఆర్ నాయుడు విషయంలో అట్లా జరిగితే కూడా నేరం కాదు. అంటే మీరు ఆయనని అన్ని కాదు కానీ చట్టం చెప్తున్నారు. చట్ట ప్రకారమే, మరి అంతా చట్ట ప్రకారమే కదా ఉండేది. ఇప్పుడు వాళ్ళు కోర్టులు పెట్టి వాదించే అడ్వకేట్స్ ఉన్నప్పుడు చట్ట ప్రకారమే ఉంటుంది ఇవన్నీ. నేను అందుకు చెప్తున్నా, మీకు ఏదన్నా మనసులో అలా ఉందేమో, అదేం కాదు, అది నా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కానీ ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం కానీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, పీటా యాక్ట్ ప్రకారం, బ్రోతల్ యాక్ట్ అంటాం లేదు, దాని ప్రకారం గారు కానీ బిఆర్ నాయుడు గారు ముద్దాయి కాదు, నేరం చేయలేదు ఒకటి. అయితే ఈ బిఎన్ఎస్లో కొత్తది ఒకటి వచ్చింది, సెక్షన్ 69 అని. ఇంతకుముందు లేదు అది. మేము చీటింగ్ కేసులు కడుతుంటే, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు అన్ని రకాలుగా నేను వ్యవహారం తోడు ఆర్థికంగా దన్నుగా ఉంటాను నేను అని చెప్పి ప్రామిస్ చేసి ఆమెతో సంసారం చేస్తే, తర్వాత నేను పెళ్లి చేసుకోను అని ఆమెని నెగ్లెక్ట్ చేసి ఆమె నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు లేదు మాకు అది, ఇప్పుడు 69 తెచ్చారు. సెక్సువల్ ఇంటర్ కోర్స్ బట్ నాట్ అమౌంటింగ్ టు రేప్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది అది సెక్షన్. దానికి 69 ఇప్పుడు దానికి 10 years ఉంది పనిష్మెంట్, ట్రైబల్ బై సెషన్స్ కోర్టు. అట్లా ఆమె కానీ విడో అయినా డైవోర్స్ అయినా ఆమె కానీ ఆయన ప్రామిస్ చేసింటే ఆ విధంగా, ఎప్పుడు 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట ప్రామిస్ చేసిందని ఈ రోజు డినై చేస్తే ఆమెకు ప్రాపర్గా క్రిమినల్ కేసు అతని మీద ఫైల్ చేసేకి ఉంది. ఏఎన్ఏ పోలీస్ స్టేషన్లో ఇట్లా నాకు ప్రామిస్ చేశారండి, మ్యారేజ్ చేసుకొని నా కుటుంబాన్ని, నా కూతుర్ని అందరిని చూసుకుంటానన్నాడు, ఇప్పుడు ఆయన డినై చేస్తున్నాడు, నన్ను వివాహం చేసుకోలేదు అని అనొచ్చు. కానీ ఇక్కడ పాపం బిఆర్ నాయుడు గారికి అవకాశం లేదు. ఆయనకి ఆల్రెడీ ఒక భార్య ఉంది, ఆమెకు డైవోర్స్ ఇచ్చి ఈమెను చేసుకోవాలి, అవన్నీ కాని పనులు కదా. ఒకవేళ ఆమె అట్లా కంప్లైంట్ ఏదన్నా ఇస్తే కొంచెం ప్రాబ్లం, కానీ అదర్వైజ్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదండి. చాలా లీగల్గా చాలా కరెక్ట్గా ఉన్నాడు. ఆయన రిలేషన్స్ని చట్టబద్ధంగానే ఉన్నాడు ఆయన. అయితే మీరంతా ఎందుకు దీన్ని డిబేట్ పెడుతున్నారంటే, ఆయన మరి మన కర్మగాయలు, ఆయన కర్మగాయలు, లేకపోతే ఇంకెవరు కర్మగాయలు, శ్రీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్గా నియమించారు. మరి ఆ లెటర్ అనేది నిజమో అబద్ధమో మనకు తెలియదు, ఎందుకంటే మనకేం తెలియదు, అది సర్క్యులేట్ అవుతా ఉంది. అది ఈ 2024 ఎలక్షన్స్ కన్నా ముందే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికిను, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికును, నారా లోకేష్ గారి గవర్నమెంట్లు మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికును పార్టీ పరంగా తీసుకుంది. అయ్యా బాబు, ఈయన టీవీ చైర్మన్ ఉన్నాడు, ఈయన నాకు ఇంత అన్యాయం చేశాడు, ఒక బ్రాహ్మణ్ యువతిని నేను అని ఏదో రాసింది. అది మరి ఆమె హ్యాండ్ రైటింగ్, ఆమె సంతకాల అంత చాలా ఇష్యూ ఉంది. అది ఇంకా అది మనమేమి దాని ప్రకారం అయితే వాళ్ళిద్దరికి ఏదో గొడవ స్టార్ట్ అయ్యి ఆ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చిండొచ్చు అని అర్థమవుతుంది మనకు. మరి ఇప్పుడు కేసు ఎందుకు పెట్టిందా? దానికి కాంప్రమైజ్ అయిపోయింటుంది, అంటే ఆమె డిమాండ్ ఫుల్ఫిల్ అయింటుందని నాకు అర్థమవుతుంది. లేకపోతే ఇంకేదో ప్రామిస్ ఉండొచ్చు, ఏదో చేసి. అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్న వ్యాలిడ్. ఆ వీడియో ఎవరి ప్రమేయం లేకుండానే బయటికి రావాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు దూరుతారండి? ఇంట్లో ఎవరు దూరుతారు? ఇంట్లో దూరాలంటే ముందు మనలాంటి వాళ్ళు పోయి ఆమె వాళ్ళకి తెలియకుండా వీడియోలు పెట్టి లేకపోతే కెమెరాలు ఫిక్స్ చేసి చేస్తారు. అది నాకేం అట్లా అనిపించడంలే. ఇంట్లో వాళ్ళ పనే. ఆమెకు అంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటారో రెగ్యులర్గా వాళ్ళ సహకారం లేనిది ఆ వీడియోలు రావు. ఫోటోలు అంటే అప్పుడప్పుడు తీసుకుంటారు అవి. సరే, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడుకుందాం సార్. అంటే సరే, ఒక చట్ట ప్రకారంగా ఆయన ఓకే, మీ సపోర్ట్ ఉందా ఆయనకి? సరే, ఓకే, నేను 100% సపోర్ట్ చేస్తాను లీగల్గా. అయితే లీగల్గా నైతికత అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నైతికత అంటే అండి, ఇక్కడ ఏమొస్తుందంటే మన ఇండియా అంటే కొంచెం పక్కకు పెడదాం, మనం కొంచెం ఇంకా వెస్ట్రన్ కంట్రీస్కి పోదాం. ఓకే, నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఏ దేశానికి పోయినా, లంకకు పోయినా, మలేషియాకు పోయినా, బాలికి పోయినా, అమెరికాకు పోయినా, చైనాకు పోయినా, అక్కడ ప్రజల సోషల్ లైఫ్ గురించి బాగా స్టడీ చేస్తానండి. ఓకే, బాగా స్టడీ చేస్తే ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటాను నేను. యుఎస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నేను. అక్కడ ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది నేరం కాదు.
మన ఈ బ్యాచిలర్స్ పార్టీనో లేకపోతే డిగ్రీ పాస్ అయితేనో ఇంటర్మీడియట్ పాస్ అయితేనో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంటారు. అంటే నేనేమి పర్సనల్గా వినలేదు కానీ వాళ్ళలోన మా పిల్లకాయలంతా మాట్లాడి ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే లేడీస్ అంతా మాట్లాడుకుంటారు, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోతుంది అంటే అప్పుడు 12th స్టాండర్డ్ అయిపోయింది, ఇంకా అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారంట. అయ్యో, అమ్మాయికి అంటే ఆ టైంకంతా బాయ్ ఫ్రెండ్ ఉండాలా అంటే వాళ్ళు అంతే కదా, ముందు బాయ్ ఫ్రెండ్ డేటింగ్ అంతా అయిపోతే జనరేషన్ పిల్లల్ని కంటారులే. అమెరికాలో అంతే కదా, వెస్టర్న్ కంట్రీస్ పిల్లల్ని కంటారు, కన్న తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ముందు పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకోవాలంటే చాలా వాని ఆస్తులన్నీ ఇవ్వాలి అక్కడ. అందుకోసం పెళ్లి పేటాలు లేకుండానే పిల్లలు కంటారు. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే అమ్మ నువ్వు 17 ఇయర్సే టేక్ కేర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్తారు. ఆ డేటింగ్ గిటింగ్ పోయేటప్పుడు ఎందుకు పోతారు వాళ్ళకి అందరు తెలుసు అది. అక్కడ అంత ఈజీగా తీసుకుంటారు దాన్ని. అటువంటి దేశంలోనే ఆ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ అని 1995 నుంచి 99 వరకు మధ్యన చేశాడు. బిల్ క్లింటన్ 4 years టెన్యూర్ చేశాడు. 99 వరకు చేశాడు. ఆయన ఒక బాగా వెరీ పాపులర్ ప్రెసిడెంట్ ఆయన మోనికా లెవిన్స్కీ అని ఆయన పిఏనో లేకపోతే ఆఫీస్లో ఓవల్ ఆఫీస్లో ఉంటుంది. నేను కూడా పోయించిన వాషింగ్టన్ డీసీలో ఆ ఓవల్ ఆఫీస్లోన వైట్ హౌస్లోన ఓవల్ ఆఫీస్ పక్కన ఉంటుంది, వైట్ హౌస్ కొంచెం పక్కన ఉంటుంది. అక్కడ ఏదో పని చేసేటప్పుడు అతనితో ఓరల్ సెక్సో లేకపోతే ఇంకా ఏదో సమ్ ఇలిసిట్ రిలేషన్స్ ఉన్నట్ల కొంత ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వస్తే అతనికి ఇంప్రీచ్ చేశారండి, అవిశ్వాస తీర్మానం పెట్టారు. అంత సీరియస్గా క్రిమినల్ కేసు పెట్టారు అతని మీద. అంత లైట్గా సెక్స్ అంటే అసలు ప్రీ మ్యారిటల్ సెక్స్ని వాళ్ళు తప్పే అనుకోని దేశంలో ఒక యుక్త వయసు అంటే ఒక మేజర్ అయితేనే ఎవరితోనైనా సెక్స్లో పాల్గొనవచ్చు ఏమైనా అనుకునే దేశంలో తప్పే లేదని దేశంలో ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇట్లా ఉందంటే పెద్ద యాక్షన్ తీసుకొని పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆయన లాస్ట్కి వచ్చి కన్ఫెస్ చేశాడు సమ్ చర్చిలో ఎక్కడో. వాళ్ళ మతం మీద గౌరవం అది. ఓకే, అది మన దేశంలో అండి ఎవరైనా ఒప్పుకుంటామా ప్రీ మ్యారిటల్ సెక్స్ కానీ లేకపోతే ఎవరైనా ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పిండొచ్చు కానీ మనము ఒప్పుకుంటామా? అప్రూవర్ అయిపోయింది మొత్తం. ఏంది ఇది సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఎవరి భార్యతో ఎవరైనా ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకోవచ్చా, శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చా, తప్పు కదా మన ఇండియన్ మిథాలజీ ప్రకారం అని ఉంది. కానీ ఇప్పుడేమో పాపం ఈయన అత్యంత మన మొత్తం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినాడు. 8 ఇట్లా ఆరోపణలు వస్తే నైతికత అనేది చాలా కష్టం. ఆయన ఆ ఫోటోల్లో వీడియోల్లో చూపించినట్లు అవి నిజమో కాదో మనకు తెలియదు. నీట్గా టక్ చేసుకొని వెస్టర్న్ డ్రెస్లో ఉన్నాడు, దానికి సెట్ అవుతుంది, ఎవరితోనే తిరగవచ్చు. కానీ తిరుమల తిరుపతి ఒకసారి పైకెక్కినాక ఆయన పంచ కట్టుకొని తెల్ల షర్ట్ వేసుకొని మళ్ళీ కండువా వేసుకొని ఒక నామం పెట్టుకొని చుట్టూ వాళ్ళ అధికారులంతా నడుస్తుంటే ఆ ఆహార్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ నాయుడు గారితో కూడా. దానికి ఇది ఈ నైతికత గీతగా జోడిస్తే దానికి సూట్ కావట్లేదు. దానికే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సార్, సరే అమెరికాలో జరిగింది అలాగా, అది ఆ విషయం ఓకే. తిరుమలలో కూడా మొన్న చూసాం, వైసీపీ ఒక లక్ష్మణ్ గారని ఎవరు ఉండే తిరుమలలో, ఆయన ఏదో సేమ్ ఇట్లనే ఏదో చేస్తే తిరుమలలో పోస్ట్లో ఉండే ఎంప్లాయ్ బైగామి ఇప్పుడు ఆయన సింపుల్ తీసేశారు కదా. తీసేస్తారు, ఎందుకంటే ఎంక్వైరీ చేసి తీసేస్తారు. ఆయన భార్య పెట్టుకొని ఇంకొక ఆమెతో ఏదో ఇల్లీగల్ కనెక్షన్ లేకపోతే మరి పెళ్లి చేసుకున్నాడు ఏదో, అది అంటే అక్కడ ఎంక్వైరీ జరిపారు, ఆఫీసరు ఎంక్వైరీ చేశాడు, సాక్ష్యాలన్నీ పెట్టారు, రిపోర్ట్ రాసిన ఆఫీసరు రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ తీసేసినట్టున్నారు. మరి ఈయన మీద ఎంక్వైరీ కానీ ఈయన ఎంక్వైరీ చేసేకి ఈజ్ నాట్ an ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ కదా, గవర్నమెంట్ నియమించింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేయాల. ఇప్పుడు ఏమంటే ఎంక్వైరీ చేసే అథారిటీ లేదా గవర్నమెంట్కి? ఎందుకు లేదండి, బలవారు మీరు చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులే చేయొచ్చు. అది డీప్ ఫేక్ మామూలు అని, లేకపోతే ఎవరైతే అవి రిలీజ్ చేశారో వాళ్ళు వేరే ల్యాబ్లో పోయి వాళ్ళు తీసుకురావచ్చు. అథెంటికేషన్ కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, డబ్బు కడితే ఎవరు నేను కట్టినా నువ్వు కట్టినా అవి డీప్ ఫేక్ అయ్యేదని మనకు చెప్తాయి. ఫారిన్లో ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నాయి. ఇదేంది అప్లోడ్ చేయడమే కదా. ఏ అమెరికాకో లేకపోతే ఇంగ్లాండ్కో ఏ యూరోపియన్ కంట్రీస్కో లేకపోతే ఇజ్రాయిల్కో
వాళ్ళకు అప్లోడ్ చేసి మనం ఫీజు కట్టేస్తే ఫేకా లేకపోతే ఏ జనరేటెడ్ ఒరిజినల్ అని చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. దానికి ఏం కాదు. సరే, ఇక వింత విషయం ఏంటంటే ఇంతమంది నేను అనుకున్నాను ఇది వస్తే 3వ రోజు ఆయన గౌరవప్రదంగా రిజైన్ చేస్తారనుకున్నా. రిజైన్ అంటే ఇదే, నేను అత్యంత గౌరవప్రదమైన టీటీడీ పవిత్రమైన దేవస్థానంకు నేను ఉన్నా, దీనివల్ల దేవస్థానానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను తప్పుకుంటున్నా, మళ్ళీ నేను కడిగిన ఆనిముత్యం మాదిరి వచ్చి మళ్ళీ తిరిగి నేను తీసుకుంటా దీన్ని అని చెప్పింటే బాగుండేది. దీనివల్ల ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వానికి కూడా ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయన తగ్గేదేలే అంటున్నాడు. తగ్గేదే లేదా, అదే చెప్తున్నా, ఇరకాటంలో పెడుతున్నారు. కానీ వీళ్ళ అప్లికేషన్ ఏమో తెలియదు. ఎందుకంటే ఆమె లెటరు నిజమైతే ఇంకో విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఆమె లెటర్ నిజమైతే ఇంకో విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ముందే నేను టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభకు కానీ పోతానని చెప్తున్నాడు. ఈయన చాలా నీచుడండి, నా విధంగా ఒక బ్రాహ్మణ యూత్నైనా నన్ను దిక్కులేని అనాథని ఈ విధంగా నన్ను అరగంట కోసమే నువ్వు లేకుంటే నేను బతకలేనని చెప్పి ఏదో చెప్పాడు. అరగంట కోసమే నన్ను తర్వాత అర్థమైంది, అరగంట కోసమే నేననే విషయం తర్వాత నాకు అర్థమైంది. మీరు ఇతని గురించి అని ఆమె చెప్తా, అంటే మీరు ఎంకరేజ్ చేయొద్దండి ఇతన్ని అన్నట్ల. రైట్. అంటే మరి ఆ లెటరు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి వీళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఆ లెటర్ బట్టి ఈయన ముందే క్విడ్ పోక్రో ఉంది. ఎందుకంటే మనం ఈయన ఏ పార్టీకి చేస్తుంటారు ఆ డిబేట్లు 24 hours జగన్ని మాత్రమే కిల్ చేస్తూ, జగన్ ఇమేజ్ని, జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, జగన్ అభిమానుల్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టి ఈయన కూడా వాడు గీడని మాట్లాడాడు. అవును, జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ఇది ఒక రకమైన కిట్ ప్రోకో ఉంది. మీరు అట్లా చేసి మా పార్టీకి అధికారంలోకి తీసుకురండి, నీకు ఇది ఇస్తానని అన్నట్లు ఉంది. కాబట్టి ఆ కిట్ ప్రోకో కింద వచ్చినందుకు ఆల్ ఆఫ్ సడన్ తీసేయాలంటే ఎవరికైనా కానీ దాదాపు 45-50 yearsలో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంత సీనియర్ రాజకీయ నాయకుడు. ఈయనకు మాట ఇచ్చాడు, ఆ పోస్ట్ ఇచ్చాడు. సడన్గా తీసేయాలంటే ఆయనకు కూడా మనసు ఒప్పకపోవచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది అంటే ప్రజల్లో రకరకాలు ఉంది, కానీ ప్రజలు ఏముందండి మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ 4 yearsకు 29 కదా ఎలక్షన్. అంతలోపల ఈ ఇష్యూస్ అన్ని మర్చిపోతారని ఆయనకు ధీమా కూడా ఉండవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి మేము అసలు ఏ విషయం అంటే కాంప్రమైజ్ అవ్వము. మీకు అర్థం కాలేదండి. ఈ ఇష్యూ వస్తేనే వీళ్ళు ఎవరైనా కామెంట్ చేశారా? అది ఎవరు చేయలే. వీరు బిఆర్ నాయుడు గారు వచ్చేసి తన సొంత విషయం వచ్చేసి చేశారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారండి. ఆమె గిటరు బయటకు వస్తేనే ఆమెతోనే ఒక కంప్లైంట్ ఇప్పించారు, అయ్యా ఫలానా వాళ్ళు ఎవరో నా వీడియోలనంత చేశారని. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు, చేసి తర్వాత ఇది ఉంటారు. కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లే, వాళ్ళ చేతల ద్వారా చూపిస్తారు ఏం జరగాలని. ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ రాయదుర్గం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, మేనేజ్ చేయగలిగినారు. అట్లా ఆ రోజు లెటర్ వచ్చిన రోజు మండే, నాకు గుర్తుంది. సాటర్డే రోజు వీడియోలు ఫోటోలు వచ్చాయి. మండే లెటర్ వచ్చింది. మండే రోజు సాయంత్రం ఆమె మీడియా ముందుకు రాబోతుంది అని ఒక వార్త వచ్చింది. అదే మీ వీడియో చూశాను నేను కూడా ఉత్సాహంగా చూసుకుంటాం. అంటే మనకు ఏం పని లే కదా, రిటైర్ అయినాం, చూస్తూ ఉంటాం ఏమన్నా అటువంటిది ఏం జరిగిందని చాలా ఉంది. తర్వాత ఒక కేసు పెట్టింది ఇక్కడ అనేది అది ఆశ్చర్యం అనిపించింది. ప్రెస్ ముందుకు రావాల్సినటువంటి మహిళ ఆమె వెళ్ళి మరి అగేన్స్ట్గా కేసు. బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారు, అటు ఇటు చేసి మేనేజ్ చేశారు. అయినా ఎంత చేసినా కానీ జనాల దృష్టిలో, అంటే ఒక హిందూ దృష్టిలో టీటీడీ అంటే ఈ మధ్య ఈ లడ్డు గురించి కానీ, ఆ లడ్డులో ఏదో యానిమల్ ఫ్యాట్ కలిపినారని వాళ్ళు ఆరోపించడం, మళ్ళీ సిట్ వేయడము, సిట్ వాళ్ళు లేదని చెప్పడం, మళ్ళీ ఆయన ఏకసభ్య సిట్టు, మళ్ళీ అదే పని ఏంది మళ్ళీ మండలిలో అసెంబ్లీలో ఇవన్నీ ఇష్యూస్లో నేను ఆయన ఎవరో డిఎస్పీని ఇంటర్వ్యూ చేశారు మీరు, ఎవరు నాగా వరప్రసాద్ గారు. ఆయనే కాదు, ప్రతి ఒక్క హిందువు కూడా బాధపడుతున్నాడండి. ఎందుకంటే ఆయన అట్లానా వాళ్ళు ఈ విధంగా అంటుండడం వలన నిజంగా నేను మీకు ఇంతకుముందే చెప్పినట్లున్నా, నేను తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వలననే బతుకున్నా. నేను ఆయన దయ వలనే బతుకున్నా. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా బతుకున్నారు. ఆ పెద్ద బ్లాస్ట్లో అంతా కూడా పట్టగట్టినాం మేము. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కాబట్టి మేము తప్పించుకోగలిగినాం. అంత పెద్ద బ్లాస్ట్ చేసింది అప్పుడు సిపిఐ, అదే మావోయిస్ట్ పార్టీలు ప్లాన్ చేసింది, ఏది ఫెయిల్ కాలే. అది కూడా ఫెయిల్ కాలే. ఆ బ్లాస్ట్ కూడా ఫెయిల్ కాలే.
వాడు రెండోసారి వచ్చింటే అంత చచ్చిపోతుంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి అది వాళ్ళందరూ కూడా చిన్న దెబ్బ కూడా లేకుండా బతికిపోయిపోయినారు. మన ఈవెన్ అది కూడా సార్కు ఇక్కడ బ్లడ్ అయింది, మన ఎవరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది కూడా పక్కన శ్రీనివాసరాజు అని డ్రైవరు, ఆయన బ్లడ్ ఇక్కడ నుండి వచ్చింది. సార్ ఈ సీట్లో కూర్చున్నాడు, ఆయన మీద పడినాడు. ఆయన పడడమో చేయట్లేదో పడితే ఆయన ముక్కు బెదిరి ముక్కులో ఉంటూ వచ్చింది. ఎవరికి పెద్ద గాయాలేం కాదు, ఆ ముక్కు బెదిరి ముక్కు నుంచి కారిన రక్తం సారు షర్ట్కైంది. ఆ రోజు ఒక మాట అన్నారు సార్ మీరు ఇందాక, ఏకసభ్య కమిషన్ అని. మళ్ళీ రిటైర్డ్. నాకు చిన్న డౌట్, ఎంత లాగుతారు విషయాన్ని? మరి అయితే బాగానే లాగిండే వాళ్ళు అది కూడా. కానీ సుప్రీంకోర్టులో పోయినప్పుడు మేము ఉండి దాంట్లో అంటే దీంట్లో ఎందుకంటే సిట్ రిపోర్ట్లోన ఏమని ఇచ్చారు, ఇది సిట్ రిపోర్ట్లో పొలిటికల్ ఏం లేదండి, పాత అధ్యక్షుడు కానీ ప్రజెంట్ అధ్యక్షుడు కానీ పాత ముఖ్యమంత్రి కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి కానీ ఈ పొలిటీషియన్స్కి ఏం సంబంధమే లేదు. ఇది కేవలం ఎక్కడ జరిగిందంటే అత్యాశాపరులైన డైరీ మాఫియా, ఓకే, అత్యాశాపరులైన డైరీ మాఫియా ప్లస్ ఈ అవినీతి పరులైన టీటీడీ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరి వలన జరిగిన అది కూడా అనిమల్ ఫ్యాట్ ఏం లేదు దాంట్లోన, ప్లాంట్ బేస్డ్ ఏది మన పోమాయిల్ వెజిటబుల్ ఆయిల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్ అనేది ఉంది. అంటే ఆయిల్ అంటే ఫ్యాటే లేండి, అది ఉంది అంత తప్ప మిగతాది ఏం లేదని చెప్పారు కాబట్టి ఇంకా దాని ఇష్యూ లేదు అది. ఇప్పుడు దాంట్లో చెప్తూ ఈ ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనో సంథింగ్ ఏదో రాశారు అప్పుడున్న ఈవోల మీద కూడా, ఎందుకంటే సరిగ్గా చేయలేదని. అంటే ఆయన ఈవో ఉన్నప్పుడు, ఈవో నేతృత్వంలో ఉన్నప్పుడు ఆయన కింద పోయిన టీంలో బోలేబాబాకు వాళ్ళకన్నిటికీ సర్టిఫై చేసాయి కదా 2018లోనే చేశాయి. 2018లోనే ఇంకొక భాగవతం కూడా జరిగింది. ఏంటది? 2018లో ఇంకొక అంటే మనం అంటే డబ్బాలతో సువాసనైన నెయ్యి కొన్నారు. మళ్ళా దాని పర్పస్ కూడా రాశారు దాంట్లోన, ఏది టెండర్ నోటీసులో. లడ్డు అంతా తయారై ఇట్లా ముద్దలు కట్టే ముందా ఆ సువాసనైన నెయ్యిని కలిపి దానికి ఈ మామూలుగా ఇంతకుముందు ఎంత లడ్డుకు మంచి నెయ్యి వాసన వచ్చేది, మేము చిన్నప్పుడు తినేటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మరి పాలల్లో తేడా రావడమో లేకపోతే సంథింగ్ ఏదో అది. ఎందుకంటే దానా జెర్సీ ఆవులు రావడము, అప్పుడు నాటావులే కదా ఆ కాలంలో, జెర్సీ ఆవులు రావడము ఇవన్నీ రావడంలే. కాబట్టి ఆ సువాసనైన వాసన నెయ్యి వాసన వచ్చేకి మళ్ళీ సపరేట్గా కొన్నారు, ఎక్కువ రేటు పెట్టి టిన్స్లో కొని లాస్ట్ లడ్డు కట్టే ముందు దాన్ని కలపాలన్న ఉద్దేశంతో టెండర్ పిలిచినట్లు ఉంది అది. ఓకే, ఇక్కడ ఎందుకు అదంటే ఈ అప్పుడు 2014-19 ఉన్న వాళ్ళకు చాలా మంది డైరీ యజమానులు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఒక డైరీ ఉంది. ఆ డైరీలో నెయ్యిలో వాసన లేదు, లేకపోతే నెయ్యి స్టాండర్డ్ లేదని వాళ్ళకి అర్థమైంది. ఇంకా నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను. ఓకే, అర్థమైంది కాబట్టి ప్రజలకి అంటే భక్తులకి సాటిస్ఫై చేసేకి ఒరిజినల్ నెయ్యి, మంచి సువాసన ఉన్న నెయ్యిని డబ్బాలో తెప్పించి కలిపారు. వీళ్ళకి సిమెంట్ ఓనర్స్ ఇల్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సిమెంట్ గురించి చెప్తే కల్తీ ఎట్లుంటుంది దాని స్టాండర్డ్ ఇల్లు చెప్పగలరు, డైరీ గురించి వీళ్ళకి తెలియదు. డైరీస్ ఉన్న వాళ్ళు పెద్దగా లేరు దాంట్లో. కాబట్టి వాళ్ళేమో ఇది ఈ ఆలోచన రాలే, మామూలుగా వెళ్ళిపోయినారు. ఎప్పుడు వైవీరు సుబ్బారెడ్డికి అనుమానం వచ్చేసి CFTRIకి మైసూరుకు పంపండి అని ఆర్డర్ ఇచ్చాడు, దాని మీద పంపారు, వచ్చిన రిపోర్ట్లను తొక్కిపెట్టారు. ఓకే అని CID వాళ్ళ CBI వాళ్ళ దాంట్లో ఉంది. ఓకే, కాబట్టి ఇలా ఉంటుంది అంతా. ఒక చిన్న విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అక్కడ వాదనలు వినిపిస్తున్నారు, ఏకసభ్య కమిషన్ వేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కాదండి లేదండి అని చెప్పేసి వ్యతిరేకించాలి. ఎవరు వ్యతిరేకించాలి యాక్చువల్గా? ఎస్, మీరు అన్నారు అంటే మీరు సరిగా అంటే ఫాలో అయినట్లు లేరు. ఫస్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఈయన వేసిన సిటీ మీద కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వైవి సుబ్బారెడ్డి ఏమో ఆయన వాదన ఆయన చెప్పాడు. ఇంతకు నేను చెప్పినట్లున్నది, చెప్పారు నాకు గుర్తు. ఈ గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళ తరఫున ఎవరు వాదించారు, లూథ్రా గారు వాళ్ళు వాదించారు. వాళ్ళంతా లేదండి కొవ్వు కలిసింది దీంట్లో నాది ఉంది, నీ రిపోర్ట్ ఇట్లుంది అట్లుందని వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోయారు. టీటీడీ వాళ్ళు అప్పుడున్న శ్యామరావు ఎవరు ఉన్నారు, శ్యామలరావు గారు,
ఆయన కూడా ఒక అఫిడవిట్ వేసాడు, లేదండి అటువంటిది ఏం జరగలేదు, అసలు కొవ్వు అనేది కలవలేదు, మా ల్యాబ్ చాలా పక్కగా రిపోర్ట్ చెక్ చేస్తుంది, ఏదైనా దాని స్టాండర్డ్స్ మీట్ కాకుండా ఉంటే మేము ఇన్ని మాటలు ఎన్నికి పంపించాము, ఇంతవరకు అసలు ఏది కూడా లడ్డులో కల్తీ అనేదే లేదు అని వీళ్ళు వేశారు. ఓకే వేశారు, నేను అదంటలే, అది ఆల్రెడీ మీరు చెప్పారు నా. ఈ ఏకసభ్య కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా మొన్న. అవును, వెళ్ళినప్పుడు టీటీడీ అవసరం లేదండి ఏకసభ్య కమిషను చెప్పారండి. ఇప్పుడు చెప్పారు, ఎందుకంటే టీటీడీ అనేది నేను చెప్పాను కదా, టీటీడీని ఒక ఐఏఎస్ ఆఫీసరు పంపించి ఆయన నేతృత్వంలో వీళ్ళు కంట్రోల్ చేస్తారు గవర్నమెంట్. అదర్వైజ్ టీటీడీ అనేది ఒక మట్టం మాదిరి పనిచేస్తుంటుంది, ఇండిపెండెంట్గా పనిచేస్తుంటుంది. ఆ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు వేశారు శ్యామలరావు గారు, ఓకే ఇప్పుడు పని చేయడం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేయాలి కదా, ఏం అవసరం అండి, ఈఓ గారు ఉండరు, ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు. ఆయన ఈఓకు రిపోర్ట్ ఇచ్చారు కదా సిట్ వాళ్ళు, ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు. ఇంకా మళ్ళీ కమిషన్ ఎందుకు నీకు, వేరే వాడు ఎందుకు థర్డ్ పర్సన్, నువ్వు వేసిన ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు వేసిండాలా. కానీ పూర్తి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా. వాళ్ళు అందులో ఇప్పుడు ఎవరు అడహాకు ఉన్నట్లున్నారు. ఈఓ గారు కూడా సీఎం గారి పర్సనల్ సెక్రటరీ ఎవరో ఉన్నారు, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకో చిన్న సందేహం సార్, ఇప్పుడు తిరుపతి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు అదొక ఇండిపెండెంట్ బాడీ, రైట్? ఇండిపెండెంట్ బాడీ అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేయాలి, అంతే కదా సార్? ఒకసారి నియామకాలు జరుగుతాయి, దాని తర్వాత ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేయాలి, నీతిగా నిజాయితీగా రాజకీయాలకు దూరంగా పనిచేయాలి. అందులో టీటీడీ చైర్మన్గా ఒక వ్యక్తిని బిఆర్ నాయుడు గారిని వేశారు. మన దరిద్రం అదృష్టం తెలియదు, మొన్న ఆయన ఒక మాట అన్నాడు, నేను ముందు టీడీపీ వాడిని, పార్టీ వాడిని, దాని తర్వాత ఏదైనా అన్నాడు. మరి అట్లాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేస్తే అక్కడ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? ఇప్పుడు నేను బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ చేస్తాను. అదేంటి సార్? ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ కాదండి, కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కదా, ఇంతకుముందు ఆయన బాపిరాజు గారు ఇల్లంతా ఉండ్రు, ఆయా పార్టీ వాళ్ళని వేస్తారు కానీ వేరే వాళ్ళని వేయరు. అందుకే అందరు అడుగుతున్నారు హిందూ భక్తులు, అసలు ఈ పొలిటీషియన్స్నే వేయొద్దండి అని చెప్తున్నారు. అవును, పొలిటీషియన్స్ని ఈవెన్ ఆ మెంబర్స్ కూడా పొలిటీషియన్స్ని అట్లా కాకుండా ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి కదా, అవును, వాటి నుండి గియర్లు ఉంటారు. వైష్ణవ మతాచారంగా వైష్ణవానికి దగ్గరగా ఉన్న ఇది ఉంటాయి ఆశ్రమాలు, వీళ్ళు ఏమంటారు మత పెద్దలు ఉంటారు, వాళ్ళందరినీ వేయండి. వీళ్ళకేం సంబంధం అండి? ఓకే, నీకు పొలిటీషియన్స్ని ఎమ్మెల్యే కోటాలా కొంత అవన్నీ ఎందుకు, ఈ రాజకీయ నాయకుల్ని ఎందుకు వేస్తారు? అక్కడ వేస్తే ఇదే ఏడుస్తుంది, చాలా మంచి. నువ్వు కావాలంటే వాళ్ళనేసి నువ్వు ఇంకా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టు, మంచి సూచన ఇది. వాళ్ళని పెట్టేలా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇక ఆగమశాస్త్రం అంటే ఏం తెలియదు, చదువుకోవాలా పోయి, మళ్ళీ దబాయింపు ఆ బాపునోళ్ళ మీద ఏదైనా చెప్తే, ఎందుకంటే వాళ్ళు భయంగా ఉంటారు. ఆగమశాస్త్రం గురించి చెప్పాల్సిన ఎవరు? చిన్న జీతగాళ్ళు వాళ్ళు. టీటీడీ నుంచి స్వామి జీతం ఇస్తే తీసుకొని బతికేవాళ్ళు. ఈయన వద్దంటే సాయంత్రానికి వాళ్ళని తీసి పారేయచ్చు. ఓకే, అప్పుడు మిరాసి వ్యవస్థని చిన్న జీవోతో తీసి పారేస్తారు కదా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు, అట్లా తీసి పారేస్తే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు భయంగానే ఉంటారు. కానీ ఈ వ్యవస్థ చిన్న జియర్స్ ఉన్నారు. ఇంతకుముందు మహంతాస్ అని ఉన్నారండి, మహారాష్ట్ర నుంచి ఉన్నారు వాళ్ళు. ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళ ఏలుబడిలోనే ఉండింది. వాళ్ళు ధర్మకర్తలు దీనికి. తర్వాత కాలానుగుణంగా అది రద్దు చేసేసి ఈ టీటీడీ బోర్డు ఒకటి దానికి ఇదంతా పొలిటీషియన్స్ని తీసేయాలండి. మీరు అన్నట్ల ఇవన్నీ వస్తాయి. ఏ జీరో ఉంటే అతని మీద ఆమె ఏదో స్త్రీలోలుడు, ఈయన ఊమనైజర్ ఏదో రాసింది, ఇట్లాంటివి రావు కదా. ఓకే, మనం దాన్ని పవిత్రంగానే చూడాలి. ఫైనల్గా సార్ ఒక విషయం, ఫైనల్గా టీవీ5లో టీవీ ఆన్ చేయగానే బిఆర్ నాయుడు గారు చాలా మంచి, నో డౌట్ మంచి వ్యక్తి అయి ఉంటాడు, నేను కాదనను. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన నీతిమంతుడు, ఆయన మీద మచ్చ లేనటువంటి చంద్రుడు, ఆయన మీద కావాలని బురద తల్లుతున్నారు, లేని విషయాలను తీసుకొస్తున్నారు. అవును, ఫ్యామిలీ రిలేషన్ ఉంది, అందులో తప్పే ఉంది, ఆ వీడియోలో మాకేం తప్పు కనిపించట్లేదు, అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే బురద జల్లేటప్పుడు. జగన్మోహన్ రెడ్డికి ఏం పనికి లేదా, ఆయన పని చాలా ఉంది, చాలా చేస్తుంటాడు ఆయన. ఇట్లాంటి వీడియోలు ఇవన్నీ సర్క్యులేట్ చేసేంత కర్మ. ఎప్పుడన్నా చూసారా జగన్మోహన్ రెడ్డి ఒక మాట బూతు ఆయన నోటి నుంచి రావడం?
వెంట్రుక ఆయన మహాభూత్ అంటే ఈ నెత్తిన వెంట్రుక ఒకటి పెరుక్కోలేదని చెప్పాడు కానీ ఒక భూత్ ఎప్పుడన్నా వచ్చిందే కఠినంగా మాట్లాడవచ్చు. సూటిగా బంగాళాఖాతంలో ఇసిరేయండి, ఆడ ముంచేయండి అంతే. ఆయన గురించి మీకు తెలియదు కదా, నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చాలా క్లోజ్గా ఉన్నా. నా అసలు నేను పులివెందల సీఏగా ఉన్నప్పుడు పులివెందలనే మామూలుగా అందరూ బూతులు మాట్లాడతారు. ఆ భాషే బూత్ ఉంటుంది, కానీ ఎవరు దాన్ని కాగ్నిజ్ చేయరు అది బూత్ మాట్లాడినాడని. నేను పోలీస్ ఆఫీసర్ ఇంకా ఎక్కువ బూతులు వస్తాయి కదా, జనరల్గా వస్తాయి. ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఏందన్నా లాంగ్వేజ్ మార్చుకోవాలి కదన్నా అని అప్పుడైనా వాడు ఎప్పుడు 2004 తర్వాత. నేను 2004 జనవరి 15 నుంచి 2008 ఏప్రిల్ వరకు ఉన్నా పులివెందులలో. ఒక్కరోజు కూడా ఒక బూతు మన నుంచి వస్తేనా అప్పటికే కరెక్ట్ చేసేవాడు. ఆయన మీద ఆయనకి ఇలా అర్హత లేదు, ఏదో వాళ్ళు సక్సెస్ అయినారు కాబట్టి అతని మీద అతని క్యారెక్టర్ని ఎంత చెడుగా చూపిస్తాడు సక్సెస్ అయినారు ఆయన. అందుకే పాపం జగన్మోహన్ రెడ్డి చాలా ముందుగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని పక్కకి తప్పిస్తారా తప్పించారా? ఈ సమాధానం చెప్పండి. ఈ ప్రాబ్లం అంతా ఇదే అని ఈ పేపర్లు ఈనాడు, జ్యోతి, టీవీ5 ఇవే అత్యంత ప్రమాదం, ఆయన హీజ్ నథింగ్ అని అన్నాడు ఆయన. నిజమే కదా, అంత ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా ఇంతకుముందు అన్నాడు. సరే, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ముగిచ్చేద్దాం. ఏం చెప్పండి? బిఆర్ నాయుడు గారిని పక్కకి తప్పిస్తారా తప్పించారా చంద్రబాబు నాయుడు? అంటే అసలు చంద్రబాబు నాయుడుకి ఇంత విషం పరిచేందుకండి, ఏదో ఆయన అడిగాడు ఇచ్చాడు కదా. ఎందుకంటే నువ్వు నాకు ప్రచారం చేయి నేను ఇస్తానని కిడ్ ప్రోకో ఉందని ఆమె లెటర్ ద్వారా తెలుస్తా ఉంది. సరే ఇచ్చాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు, అది చాలా ఆశ్చర్యం మనకు. మామూలుగా జనరల్గా ఫస్ట్ అంటే నేను ఆయన చాలా గౌరవిస్తా ఒక రాజకీయ నాయకుడిగా. ఆ రోజుకి ఏం అవసరమో అది చేస్తాడు రాజకీయంగా, అదే కరెక్ట్ కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ల్యాకింగ్ అదే. ఓకే, నేను చంద్రబాబు నాయుడిని చాలా గౌరవిస్తా, ఆరాధిస్తాను. దాంట్లో ఆ రోజుకి ఏది అవసరమో అది చేస్తాడు. ఈయనకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఒకవైపు రాధాకృష్ణమూర్తి గారు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు అపోజ్ చేస్తున్నారని న్యూస్ ఏదో వస్తుంటుంది సోషల్ మీడియా. దాని మీద ఆయన కొన్ని ఏదో ఆర్టికల్స్ రాయడం అది కూడా చేస్తుంది. ఆయన కూడా ఇంకా ఆప్తుడు కదా. ఇంత కాన్ఫ్లిక్ట్ అవుతుంటే కూడా ఆయన మాట నిలబెట్టుకొని ఆయనకు టీడీ చైర్మన్ ఇచ్చినాయంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్ప పని చేశాడు. ఈయన నిజంగా చంద్రబాబు నాయుడు మీద కానీ గౌరవం ఉండి ఆయనకి ఇబ్బంది కలిగి అనుకుంటే ఒకే ఒక మాట, నేను ఈ తప్పు చేసినా నన్ను ఒప్పుకోవద్దు. ఈ విధంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి టీటీడీ లాంటి ఒక పవిత్రమైన దేవస్థానానికి, అంటే చాలా ఇది వరల్డ్ ఫేమస్ టెంపుల్, దానికి ఉండడం అంటే సీఎం కన్నా ఎక్కువ అనిపిస్తుంది. నాకు సీఎం ఉద్యోగమా అదే అంటే నేను టీటీడీ బోర్డు అధ్యక్షుడే అయ్యి అనుకుంటా నేను ఇప్పుడు ఈ వయసులో. అటువంటి దానికి నేను ఉండడము, బాధ్యత వహించడము ప్రజల్లో చులకనగా ఉంటుంది. ఆ సంస్థకు కొంత అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఈ విచారణని ఎదుర్కొని నేను కడిగిన ముత్యం మాదిరి వచ్చి మళ్ళీ తీసుకుంటాను దాన్ని అని ఆయన సింపుల్గా రిజైన్ చేసి వెళ్ళిపోయింటే బాగుండేది. చేసింటాడు ఆయన అనుకున్నా నేను. రోజు పొద్దున్నే నేను అదే చూస్తాను, నేను ఏదో చేస్తున్నాడేమో, చేయడంలే. ఈ తర్వాత ఈ కౌంటర్స్ చేసుకోవడము, దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడం. అంటే అవతలలో రాజకీయం చేస్తారు కాబట్టి వీళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా అవి వస్తేనే ముందు రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆమోదిస్తాడో లేదో కథ. నువ్వైతే రిజిగ్నేషన్ చేసి పక్కకు పోయి నువ్వు టీటీడీ కార్యక్రమాల్లో పాల్గొనకోకుంటే నీకు పాల్గొనకోకుంటే ఏం తీసేరేది. నువ్వే రోజు అడవి ఉండాలనే రూల్ కాదు, అదే ఒక గౌరవప్రదమైన ఉద్యోగం అంతే. ఆ బోర్డు మీటింగ్ జరిగినప్పుడే నీకు ఆడ పని, లేదంటే నీకు తిరుమలలో నీకు పనే లేదు. ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు, రాష్ట్రపతిలు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది ఆ బోర్డు మీటింగ్లకి అటెండ్ కావాలా. దానిలోకి ఎవరో వేరే వాళ్ళు అటెండ్ అవుతారు. ఎవరు నామినేట్ చేసి నువ్వు ఇంట్లో కూర్చొని విచారణ చేయమని అడుగు. ఇవి డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆల్రెడీ మీరు చెప్తున్నారు. అవి ఎంతో తొందరగా నువ్వు ప్రూవ్ చేయగలిగితే మళ్ళీ కడిగిన ముత్యం మాదిరి వచ్చి కూర్చో. అంతవరకు రిసిగ్నేషన్ లెటర్ ప్రజల భక్తుల కోసం అన్నా చేస్తే బాగుంటుంది. ఈ ఇన్ఫ్యాక్ట్ ఎంతో అసలు ఆయన ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ఆయనకు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన మాట ప్రకారము ఆయనకు ఒక పదవి అనేది ఇచ్చాడు, ఇంపార్టెంట్ పదవి. దాన్ని ఇచ్చిన ఆయన గౌరవాన్ని కూడా ఈయన నిలబెట్టాలా, ఆయన కష్టం కలగనియకూడదంటే ఈయనే రిజైన్ చేసి పోవాలండి. చంద్రబాబు నాయుడు తీసేస్తారా లేదనేది ఆయనకున్న కంపల్సన్స్ ఏమున్నాయో తెలియదు మనకు. ఆయన ఏం మాట ఇచ్చాడో లేకపోతే ఇంకేముందో తెలియదు. ఈయన వెళ్ళిపోతే ఆయనకు కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.